శివ నీకు ఎప్పుడన్నా ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? ఆహా మా ఆవిడ మాట వింటాను. అదేంటి ప్రాబ్లం మా ఆవిడతో వస్తుంది కదా. ఏడ్సావు అంతేగాని ఎవరి సలహాలు మాత్రం తీసుకోవన్నమాట. సలహాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ మా ఇంట వంట లేదు ఏమంటావా? అబ్బో సలహాలు తీసుకున్నా తీసుకోకపోయినా ఇప్పుడు స్కిట్ వచ్చేస్తున్నారు మన జితేంద్ర అండ్ టీమ్. పిలిచేద్దామా? ఓకే మరి ఎదురుగానే ఈ తడాకా కేక్ పుట్టించే కామెడీ షో పార్ట్ బై స్టార్లింగ్ పంప్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై పారగాన్ పారాలైట్ లో ఇప్పుడు వచ్చేస్తున్నారు కామెడీ కిలారీస్. ఏం సలహాలు రావో ఏంటో, ఈయనకి మధ్య వైద్యం తక్కువైంది, సలహాలు ఎక్కువైపోయినాయి. పోనీ సలహా అన్నా సరిగ్గా ఎత్తారా అంటే ఒక్కటే లేదు, మనకి జీతం సరిగ్గా ఇవ్వలేదు. ఏం బతుకో ఏంటో. ఏంటి ఈరోజు పేపరా? న్యూస్ ఏంటో చూద్దాం. అధికార పక్షంపై ధ్వజమెత్తిన ప్రతిపక్షం. ఏంటి ఏం రాజకీయాలు? తీర్మానం చూద్దాం. లివర్ పుష్పం అనే చిత్రంలో ఇదేంటే లివర్ పుష్పం ఏంటి? ఓ హృదయకాలం అని రాగాలేంది, లివర్ పుష్పం వస్తే తప్పేంటి? లివర్ పుష్పం అనే చిత్రంలో దీపిక పొడుకుని హీరోయిన్ గా నటించింది. దీపిక పొడుకుని హీరోయిన్ నటించిందా? మరి లేచేటప్పుడు డైలాగ్ చెప్పారు, చెప్పాడు చెప్పడా? ఏరా దీనికా పేపర్ చదువుతున్నావా? అరే పేపర్ చదవడం చేతగాని వాళ్ళందరూ పేపర్ చదివితే ఎలా ఉన్నామంటారా డఫా? అరే దీపిక పడుకొని కూర్చొని బొంగోని నటించడం కాదురా, దీపిక పడుకునే అనేది ఆ అమ్మాయి పేరురా జిఫా. అయినా మిమ్మల్ని కూడా ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాడు. అడిగేసాయి. అసలు మీకు సలహాలు రాని పేరు వచ్చిందండి? ఏం లేదురా, మా నాన్నకి అమ్మకి చాలా కాలంగా పిల్లలు లేరంట. ఆ టైంలో ఒక కోయదర మా ఇంటికి వచ్చి మా నాన్నని ఇంట్లో కాకుండా గుళ్ళో పడుకోమన్నాడంట. ఆ తర్వాతే నేను పుట్టానమ్మా, అందుకే ఆ సలహా వల్ల పుట్టాను కాబట్టి నా పేరు సలహాలు రావు అయిందిరా. అంటే మీరు కోయిదల వల్ల పుట్టారన్నమాట. కోయిదల సలహా వల్ల పుట్టారన్నమాట, అంతేగాని ఇలా నాన్న వల్ల కాదన్నమాట. అరే చెప్పా దెబ్బ మొహం నువ్వును. అరే పోయి పేషెంట్ సంగతి చూడరా. గురుగారు ఎవరో వస్తున్నా సలహా కోసం, కూర్చోండి. తొందరగా అరే అలా వెంటనే పంపించావనుకో మనకి బిల్డప్ ఉండాలి ఎట్లయినా, ఎందుకంటే డాక్టర్ కదా. డాక్టర్ గారు చాలా బిజీగా ఉన్నారు, ఒక 5 నుంచి 10 నిమిషాలు కూర్చోమని చెప్పు, ఓకేనా? బిల్డప్లు ఇచ్చే 10 నిమిషాల పైన కూర్చోబెడితే 10 మంది పైన వెళ్ళిపోయారా? అమ్మో వద్దులే, తొందరగా పంపించేసాయి ఒక్కొక్కటి. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు ఏంటా నీ సమస్య ఏంటి? ఏంట్రా వీడు ఎక్కిరిస్తాడు మనల్ని? కొంపదీసి మీరు పొద్దున్న మొహం కడకలేదు కదా, ఆ విషయాలు తెలిసిపోయింది. ఏంటి నీ సమస్య? ఏం లేదు డాక్టర్ గారు, కొంచెం ముందుకు రండి. ఏంట్రా వీడు కొంపదీసి లిఫ్ట్ కిస్ చేస్తాను. ఏంటా సరిగా చెప్పు. ఏం లేదు డాక్టర్ గారు, ఇంకొంచెం ముందుకు రండి, క్లియర్ గా చూపిస్తా. ఏంట్రా నువ్వు అవి చూపించేది? అవి చూడటానికి నేనేమన్నా డాక్టర్ సమరాన్ని అనుకున్నావురా? డాక్టర్ సలహాలు రావు ఇక్కడ. సలహాలు రావు తెలుసా నీకు? ఏం లేదు డాక్టర్ గారు, నా పనులు చూడండి ఒకసారి. ఏంట్రా అది ఒళ్ళంతగా పచ్చగా తెచ్చినాయి? ఏ పేస్ట్ పడతారు నువ్వు? ఏ పేస్ట్ వాడా డాక్టర్ గారు? కొంచెం తెలుగు ఆలోచించండి. తెలివితే అట్లా అవి ఎలా ఉంటాయి మా గురుగారు తెలిస్తే ఎప్పుడో బాగుపడిపోయారు. నువ్వు ఆగాలి అక్కడ. అడు మొహం చూసారండి వీడు, ఐస్ క్రీమ్ ని వేడి చేసుకొని మొహం వీడును. అవునరే నువ్వు ఏ పేస్ట్ వాడలేదన్నావు. ఓకే అంటే ఏప పుల్లలు బొగ్గు వాడావా? అది కూడా వాడలేదు డాక్టర్ గారు. అవి కూడా వాడలేదా? అవి కూడా వాడలేదంటే మరి నీ పళ్ళు అంతగా స్వచ్ఛగా ఉంటారా? అసలు ఏం పెట్టి తోమితే అయ్యో అది చెప్పరా? ఏలే డాక్టర్ గారు, రోజు టీవీలో మీ పేట్లో ఉప్పు నడితే అడుగుతారు. అడిగితే అందుకని మన ఇంట్లో పప్పులో సాంబార్లో ఆవకాయలో ఉప్పు ఉంటది కదా, ఉంటది. అవన్నీ కలిపి రోజు 3 పూటలు తమ్ముతున్నా డాక్టర్ గారు. పప్పు సాంబారు ఆవకాయ మొత్తం కలుపుకుని పేస్ట్ చేసుకుని బ్రష్ చేసుకున్నా 3 బాట్ల. అలా చేస్తే పళ్ళు పచ్చగా తెల్లగా ఉంటారా? గురుగారు వీడికి మంచి సలహా ఇచ్చాడు, దాంతో దిమ్మకి తిరిగి బొమ్మ కనిపిస్తాడు. అరే వాడికి బొమ్మే కాదురా, బొమ్మలి
బొమ్మలే చూపిస్తాను తెలుసా నీకు? అరే మామూలుగా వీడికి వైద్యం చేయాలి, కింద పడి పళ్ళు పర్రా 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 తోమితే గానీ ఆ పచ్చదనం పోదు. కానీ వీడి టైపులోనే మనం సలహా ఇచ్చేద్దాం. అరే నువ్వు శుభ్రంగా పెరుగుతో పళ్ళుతో పాలతో ముక్కులు చూసాయి, అవి రెండు ఎంత తెల్లగా ఉంటాయో నీ పళ్ళు కూడా అంత తెల్లగా అవుతాయి అన్నమాట. ఓకేనా? వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు జంప్. ఓకే డాక్టర్ గారు, ఓకే డాక్టర్ గారు. ఓకే ఓకే. అబ్బో భలేవాడు వచ్చాడు పొద్దునే, వాసన భరించలేదు. అబ్బో అయ్యో బిష, అయ్యో బిష, అబ్బో బిష. డాక్టర్ గారు, ఏంటి నీ సమస్య ఏంటి? డాక్టర్ గారు, అయ్యో డాక్టర్ గారు, ఏంటే నువ్వు? నాది తీసి మీ చేతుల్లో పెడుతున్నా డాక్టర్. ఏంటే నువ్వు చేతిలో పెట్టేది? జీవితం డాక్టర్, జీవితం. ఓహో జీవితమా? నేను ఇంకేదో అనుకుని కంగారు పడిపోయా. ఏంటి నీ సమస్య ఏంటి? నాకు మీరు ఒక మంచి సలహా ఇవ్వాలి డాక్టర్. అబ్బో ఎందుకు నీ సమస్య ఏంటిరా? నేనొక దొంగని డాక్టర్, దొంగని. దొంగలా? నువ్వు దొంగవా? ఏముందరా దోచుకోవడానికి? 10 రోజుల క్రితం ముతికేసిన ప్యాంటు, 5 రోజులు ముతికేసిన చొక్కా తప్ప లోపలానికి వేసుకునే అలవాటు కూడా ఏది లేదు. అరే కొంపదేశం నువ్వు అది ఎత్తేసావు అనుకో, ఆ కంపు బాబు బర్సాలో సోలాగా సావాలి. నేను ఆపాలక్కడ. బాబు మీరు అనుకున్నటువంటి ఆ దొంగని కాదు బాబు, మనసు దొంగని. అబ్బో అబ్బా. ఏంట్రా నువ్వు మనసు దొంగవా? భలే ఉందిరా. నాకు మంచి దొంగ తెలుసు, జేబు దొంగ తెలుసు, బల్లె దొంగ తెలుసు, అడవి దొంగ కూడా తెలుసురా. ఇలాంటి చిఫ్డీ దొంగని నిన్నే చూస్తున్నా. ఓకే నీ సమస్య ఏంటో క్లియర్ గా చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను డాక్టర్. ఓకే. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ బయటికి పంపించట్లేదు డాక్టర్. అబ్బో అబ్బా. ఓకే ఆ అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకునే సలహా ఒకటి ఇవ్వండి డాక్టర్. అబ్బో అబ్బా. నాకు అర్థమైపోయిందిరా, నాకు అర్థమైపోయింది. నీకు ఒక లేపుడు సలహా పడేస్తాను, అప్పుడు నీ ప్రాబ్లం క్లియర్. వాడికి 10,000. ఓకే డాక్టర్ తీసుకోండి 10,000. ఇది లెక్క. ఏంటే ఓకేనా? ఏం లేదురా, నీకు బుర్కాతో బురిడి అని సలహా ఇస్తున్నా, ఫాలో అయిపో. ఏం లేదురా, బుర్కా వేసుకొని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపో. ఫ్రెండ్లీగా అమ్మాయిని బయటికి తీసుకొచ్చి నువ్వు బయటికి వెళ్ళిపోయి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెళ్లి చేసుకోవచ్చు. ఓకేనా? వెళ్ళిపో. డాక్టర్ గారు మీ కాళ్ళు ఎక్కడ? ఇదిగోరా. ఓకే. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన కట్టుంటే ఎంత బాగుందంటే చెప్పాలా? ఇంద్రనగర్ ఉంది కదా, ఉందే. కొంచెం కిందికి వెళ్తే అలా వెళ్ళాక తేడా ఉన్నాడండి. తేడా ఉన్నాడంటావా? అవునండి. ఏంటో నాకు అలా అనిపిస్తుంది. ఎక్కడికి రాను. అరే చూడరా, ఏ కావాలి నీకు? మంచి సలహా ఇవ్వాలా? సలహా అయితే అక్కడ అడుగు, పేమెంట్ మాత్రం ఇక్కడ ఇచ్చుకో. నాకు మంచి సలహా ఇవ్వాలి కానీ పేమెంట్ ఏంటి, ఏదైనా ఇచ్చేస్తా. నాకేం తండ్రి తల్లి నీ ప్రాబ్లం చెప్పమ్మా. తండ్రి అయ్యో నాకేం అర్థం కావట్లేదురా. నువ్వు నాకు ఫీజు కూడా ఇవ్వతే వెళ్ళిపోదు. నీ ప్రాబ్లం ఏంటో తొందరగా చెప్పేసాయి. మీ మగాళ్ళకి ఎప్పుడు తొందరే, చెప్తాగా ఆగండి. సినిమాకి వెళ్ళాను. ఆ రోజు రాత్రి 4 కుర్రాలు నన్ను అల్లరి చేస్తే ఇంతలో ఒకడు పవర్ స్టార్లా వచ్చి నా పరువు కాపాడాడు. అతను ఒక్కసారి చూసి అతనితో మాట్లాడి అతను ఒక్కసారి దగ్గర తీసుకోవాలని నా కోరిక. ఆ రోజు శనివారం కదా? అవును. అమీర్బాబు సత్యం దేవరు సన్నారా? ఆ రోజు నిన్ను కాపాడండి మా
అయ్యో ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. మండపేట మలకపేట నాయుడుపేట పేటరే అరే మండపేట మలకపేట నాయుడుపేట పేటరే అరే మండపేట మలకపేట నాయుడుపేట పేటరే అరే ఆ ఇంజక్షన్ అందుకోరా. మండపేట మలకపేట నాయుడుపేట పేటరే అరే ఒరే కుదిపోస్తున్నాయి. అందరికి ఇంజక్షన్. ఒళ్ళు రాలిపోతాయి. ఇంజక్షన్ రా. ఏయ్! అయ్యో ఏంట్రా అది అది అమ్మో అమ్మ ఏంట్రా అందరు ఇలాంటి వాళ్ళు దొరికారు. గురుగారు ఫోన్ రింగ్ అయినట్టు చూడండి. ఫోను హలో ఏంటి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే చాలా చెప్పాగా. ఏంటి మన ఇంటికి ఒకడు బురకాలో వచ్చి మన అమ్మాయి లావు తీసుకెళ్ళిపోయాడా. అయ్య బాబోయ్. వెళ్తూ వెళ్తూ సలహాలు రావికి చెయ్యనాడా. నా సలహా నా కంప ముంచదా తండ్రోయ్. ఏంట్రా ఇది ఏంటో తెలియదే గురుగారు. ఇది పరిస్థితి ఏంటంటావు. ఆగండి ఒక్క నిమిషం, తేడాగా ఉంది. ఈడేదో కలుతున్నట్టు ఉన్నాడు. మనం ఇక్కడ ఉండటం కష్టం. జంపహ ఈడు సంగతి చూసి అప్పుడు రా